శరణార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన. ముందుగాల అందరికీ 11వ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా, చలో పారి. రెడ్ బుక్ లో ఎక్కుతున్నాయట పేర్లు. పోలీసులకు హరిసారు వార్నింగులు. మల్లన్న స్పీచ్ కు మారుమోగిన సప్పట్లు. అంత కమ్మగుంటే ఆయన ముచ్చట్లు. అటకెక్కినాయి సీఎం ఇచ్చిన హామీలు. ఎదురు చూస్తున్నాయి అమరవీరుల కుటుంబాలు. మళ్ళా మార్పించుకోవచ్చట 2000 నోట్లు. పోస్ట్ ఆఫీస్ లో చేయాలన్నట డిపాజిట్లు. నోరు జారిన కొండ సురేఖక్క. చూసుకుంటా కూడా చదవ రాకుంటే ఎట్లక్క. 2000 నోట్లు యాదుకున్నాయా? ఎందుకే యాదుకున్నాయి? వాటితోటి కొద్ది తిప్పల పడ్డరా ఒక్కొక్కరు. ఆ 2000 నోట్లు విడుదల చేసిన కొత్తలా చిల్లర ఇడిపించుకోనికే సుక్కలు చూసిండ్రు ఒక్కొక్కరు. ఆ నోట్లల్లా షిప్పులుంటాయి. ఏడ దాచిన లొకేషన్ ట్రాక్ చేయొచ్చు. ఇక బ్లాక్ మనీ అస్సలే ఉండదని ఇక మోడీ సారు బతులైతే మామూలుగా ఫేకలేదు. గసోంటి 2000 నోటుకు అదే మోడీ సారు దానికి పిండం పెట్టిండు. జనాల తానున్న నోట్లని వాపస్ ఇయ్యండ్రని ఆర్బీఐ వాళ్ళు చెప్పిండ్రు. చాలా మంది వాపస్ తీసుకుపోయి ఇచ్చిండ్రు. కానీ ఇంకా కూడా చాలా నోట్లు వాపస్లా రాలేదట. అందుకే ఆర్బీఐ వాళ్ళు పాత 2000 నోట్లు మీ తానుంటే మార్పించుకోనికే బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. అది ఎట్లనో చూడురి మళ్ళా. ఎంత కొట్టినా సావని పాము లెక్కనే ఉన్నది కదా 2000 నోటు. ఇదివరకే దానికి సావు కార్యం చేసి పిండం పెట్టిండు మోడీ సారు. పబ్లిక్ తానున్న 2000 నోట్లన్నీ వాపస్ ఇయ్యమని ఆర్బీఐ వాళ్ళు 2 ఏండ్ల కిందనే చెప్తే అందరూ లైన్లు కట్టి బ్యాంకుల్లో అప్పచెప్పిండ్రు. అయినా ఆర్బీఐ వాళ్ళు అంగడికి ఇచ్చిన నోట్లన్నీ మళ్ళా వాళ్లకు వాపస్ రాలేదట. ఇంకా 6181 కోట్ల రూపాయల విలువైన 2000 నోట్లు పబ్లిక్ తానే ఉన్నాయట. అవన్నీ ఇంకా పెద్ద బ్యాంకుకు చేరాలని చూస్తుంది ఆర్బీఐ. కొంతమంది ఆమ్దాని పన్ను కట్టకుండా శానా పైసలు ఎన్కేసిండ్రు. అగో గసొంటోళ్ల దగ్గరనే శానా పైసలు మిగిలిపోయినాయని టాకిన పడుతున్నది. బ్యాంకులకు పోయి గిన్ని పైసలు మార్పిస్తే ఏ నుంచి వచ్చినాయని అడిగితే ఏం చెప్తామని బుగులుకు గోడ ఏడ్చుకుంటానే శానా మంది 2000 నోట్లు వాపస్ ఇస్తందుకు జంకిండ్రు. అసొంటోళ్లకు మళ్ళా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆర్బీఐ. ఎవ్వలి తానా ఇంకా కూడా 2000 నోట్లున్నాయో వాటిని పట్టుకపోయి దగ్గరలున్న పెద్ద పోస్ట్ ఆఫీస్ లో మార్చుకోవచ్చనే ఆఫర్ పెట్టింది. పాపం ఈ సంగతి తెలియక బ్లాక్ మనీ కేసుల పాలైతామని కొందరైతే 2000 నోట్లను కాల్చి పడేసిందని అప్పట్లో వార్తలు మస్తు వినబడ్డాయి. ఆ సొంటోళ్ళందరి నోళ్ళల్లా మన్ను పడ్డట్టే. ఇప్పుడు ఎవరైతే ఇంకా దాసుకొనే ఉన్నారో వాళ్లకు దింపుడు గల్ల ఆశలు ఇంకా పైలంగానే ఉన్నట్టు. మరి ఎందుకు ఆలస్యం? జల్దిన పోయి మార్పించుకోండి. మాటలు ఢిల్లీ దాటాయి, చేతలు గాంధీ భవన్ దాటాయి అంటే ఏందో అనుకున్నాం. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే ప్రతి హామీ అట్లనే ఉన్నదంటారు. మన సర్కారు మాట మీద నిలబడేతనం గురించి ఎరికైనోళ్ళు ఇచ్చిన హామీలను ఇచ్చిన మాటలను అమలు చేసి తీరితే తల 1000 ఒక్కలైతదేమో అన్న శాపంగిన ఉన్నదో ఏందో గాని పాపం సార్లు ఏదన్నా హామీ ఇస్తే చాలు దాన్ని అటకెక్కించేదాకా నిద్రపోరు. అదిదా మన సర్కారు గొప్పతనం. వెనకట ఓ ముని ఒక రాజుకు శాపం పెడతాడట. అదేందంటే నీకిట్లా శాపం ఉన్నట్టే వాళ్ళకన్నా చెప్తే నీ తల 1000 ఒక్కలైతదని శపించి పోతాడట. పాపం మనకు తెలియకుండా గట్లనే కాంగ్రెస్ సర్కారు కూడా ఏదన్నా శాపం ఉన్నట్టున్నదని చాలా మందికి డౌట్ అనుమానం కొడుతుంది. ఎందుకంటారా 6 గ్యారంటీలకు గ్యారంటీ లేకుండా అయిపోయే. అవి షైనామాల్ లెక్కనే మారిపాయే. వడ్లకు బోనస్ అన్నది బోగసేనాయే. అందరికి రుణమాఫీ చేసినామన్న దానికి రుజువులే లేవు. రైతు భరోసా అని వస్తుందనుకుంటే దానికి భరోసానే లేకుండా పోయింది. 500కే గ్యాస్ పుట్టిస్తామన్నది వట్టి గ్యాస్ మాటలే అయిపోయినాయి. ఆడోళ్లకు ప్రతి నెల 2500 ఇస్తామన్నది అట్టి మాటలే అయినాయి. అవెట్లయినా అమలు చెయ్యమనే భరోసాతోటే హామీలిచ్చి ఓట్లేపించుకున్నాని కాంగ్రెస్ వాళ్ళ ఏలుబడి చూసినోళ్ళు అంటున్న మాట. పబ్లిక్ ఇచ్చిన హామీలను చైనా మాల్లు చేసిండ్రు. సరే రాష్ట్రం కోసం
కోసం ప్రాణాలను బలిదానం చేసుకున్న అమరవీరులకు ఉద్యమకారుల త్యాగానికన్నా ఇల్వియాలే కదా. ఓట్లకు ముందుగాలు ఏం చెప్పిండు సీఎం సారు? అమరుల కుటుంబంలా ఇంటికో నౌకరిస్తామన్నాడు, 25,000 పింఛనిస్తాడు, 25,000 పింఛనిస్తానన్నాడు. కానీ సర్కార్ వచ్చి 16 నెలలు కాబట్టే పింఛన్లకు పైసలు దొరుకుతలేవా? ఇంటికో నౌకరిస్తందుకు నౌకర్ పోస్టులు ఖాళీ కాలేదో తెలుస్తలేదు. కానీ మంత్రివర్గంలో పోస్టులకు నింపేతందుకు మాత్రం ఇప్పటికి 30 సార్లు ఢిల్లీకి చక్కలు కొడుతందుకు మాత్రం టైం ఉన్నది సార్కు. ఇట్లా మనం అమలు చేయని హామీలతోటి పబ్లిక్ షెవుల్లో పువ్వులు పెట్టుట్లా రేవంత్ సార్ తర్వాతనే ఎవ్వలైనా అని సార్ను మస్తు పొగుడుతున్నారు. సార్ గురించి ఎరకైనోళ్ళు. కాంగ్రెస్ కార్యకర్తలకు కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లకు నడుమ అభిమానం, ఆప్యాయత, పార్టీ మీద కారిపోతున్న పాయలం ఎంతున్నదని పోటీ పెడితే కాంగ్రెస్ కార్యకర్తలను తలదాన్ని ఆఫీసర్లే ఫస్ట్ ప్రైజ్ కొట్టేటట్టున్నారు. అధికార పార్టీ లీడర్ల మీద వాళ్ళ స్వామి భక్తి చూస్తుంటే దేవుని భక్తులు కూడా పనికిరారని అనిపిస్తుంది. చేతుల్లో చిడతలు ఒక్కటే తక్కువైనాయి కానీ ఆ ఉంటేనే భక్త రామదాసును మించిన భక్త కాంగ్రెస్ అప్పలు అయితుండే అని అంటుర్రు అలా చంచలమైన భక్తి చూస్తున్నోళ్ళు. అధికార పార్టీకి ఉత్తమ భక్తులు ఎవలని అవార్డులు ఇస్తే ఏకగ్రీవంగా కొందరు సర్కారు ఉద్యోగులు, పోలీసులే ఆ అవార్డును తన్నుకపోయేటట్టున్నారట. అగో అధికార పార్టీ మీద గంత పాయరం గార్చుకుంటురట. కాంగ్రెస్ లీడర్ల మెప్పు పొందేతందుకు ప్రతిపక్షం లీడర్లను తిప్పలు పెట్టి నా పనితనం చూడమని అధికార పార్టీ లీడర్లతోటి జబ్బల మీద జరుచుకుంటురట. ఎల్లకాలం ఒక్క తీర్లుండది. ఇవాళ రాత్రి కావచ్చు, మళ్ళా తెల్లాడుతుంది, వెళ్తురొస్తది. అట్లనే ఎల్లకాలం కాంగ్రెసే ఉండది. తర్వాత వచ్చేది గులాబీ పార్టీయే. ఏ ఆఫీసర్ అయితే ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళెవ్వల్ని ఇడిచిపెట్టే సవాలే లేదు. ముఖ్యంగా పోలీసోళ్లకు ఇదే నా వార్నింగ్. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి సామి భక్తిని సాటుకుంటే ఆ టెంక మా సర్కార్ వచ్చినాక మీరు తిప్పల వడక తప్పది. ఎంత షెడి చెల్లిస్తారో అంతకు డబుల్ ఖర్చులకు ఇస్తాం. ఆ టెంక మమ్మల్ని అనొద్దిగా అని సాబ్ సీదా వార్నింగ్ ఇచ్చి పడేసిండు హరీష్ సారు. ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్ గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్ లో రాసి పెట్టండి, వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నవి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతోని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని తెలుసు మాకు. అన్ని కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. హరీష్ సారు అన్నడానే కాదు, ఈ నడుమ కొంతమంది పోలీసోళ్ళు కన్వ కప్పుకున్న కార్యకర్తలను మించి ప్రతిపక్షం మీద కేసులు పెడుతుర్రు. బీఆర్ఎస్ నాయకుల మీద షెడి చెల్లిస్తుర్రు. చూస్తే ఓరుస్తనే లేరు. అసొంటోళ్ళందరికీ రేపటి రోజుల్లా కారు పార్టీ సర్కార్ వచ్చినాక దబిడి దిబిడైతే తప్పదని పంటి కింది బాధను ఓడ్చుకొని ఉంటుర్రు గులాబీ పార్టీ లీడర్లు. ఏ మాట కామాటే మాజీ మంత్రి మల్లన్న సారు ఏడుంటే ఆడ హల్చల్ మే బబ్బర్ గుడాలన్నట్టే ఉంటది. ఎన్ని రందులున్నా మల్లన్న సారు మాటలింటే అవన్నీ ఎగిరిపోవాల్సిందే. అట్లుంటాయి మల్లన్న సారు మాటలు. ఈయనర్రి మీరే. మీటింగ్ ఏదైనా సరే, స్టేజ్ ఎక్కడున్నా సరే, మల్లన్న మైక్ అందుకొని స్టేజ్ ఎక్కిందంటే అయిపోయే. ఆ స్టేజ్ హైజాక్ అయినట్టే. మల్లన్న మాట్లాడినాక వెనకసిరి మాట్లాడుడంటే జడివాన పడ్డాక చిన్నగా ఆన శినుకుల తుప్పిర్లు పడ్డట్టే అని ఖుద్దు కేసీఆర్ సారే కితాబిచ్చిండు. అంటే మల్లన్న ఏ తీర్ల మాటకారో వేరే చెప్పే అక్కడనే లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పుట్టిన రోజని తెలంగాణ భవన్ల మీటింగ్ ఉంటే హచ్చి మైక్ అందుకుండు మల్లన్న సారు. ఇక చూడుర్రి, ఒక్కొక్కరు సీటీలు కొట్టేటట్టు, కుర్చీలకెళ్ళి కింద పడేటట్టు నవ్విచ్చిండు ఆ మల్లన్న. ఈ రోజు అసలు తెలంగాణను దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఏ బేరం లేదు. దరిద్రం అయిపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ. మన కేసీఆర్ వస్తాడు, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు.
వాళ్ళకి పోయి ఎవడో తువ్వేది అవసరమే లేదు. ఇట్లా మల్లన్నను మాటల్లో గెలవాలంటే చాలా కష్టం. మల్లన్న తర్వాత సబితా మేడం మైక్ అందుకొని మల్లన్న స్పీచ్ తర్వాత నేను మాట్లాడేటందుకు ఏమున్నది అంతా అన్ననే చెప్పేసే అని కారడ్డాలాడింది. మహేందర్ రెడ్డి గారిని మాట వస్తే కొడతాం. మల్లన్న మాట్లాడడానికి నాకు ఇష్టం. అందరికీ నమస్కారం. మల్లన్న మాట్లాడడానికి నాకు ఇష్టం. ఈ తీర్ల మల్లన్న తెలంగాణ భవన్ లో అయిన మీటింగ్ ను హైజాక్ చేసి అందరితోటి సప్పట్లు కొట్టించుకుండు. అయినా కూడా ఈ నడుమ మల్లన్న క్రియేటివిటీ మొగుళ్ను దాటిపోయింది. మొన్న టైం మిషన్లకు పోయి వివేకానందుడు, గౌతమ్ బుద్ధుడు, గాంధీ తాత, చాణక్య, మదర్ తెరిసాలను కలిసి దీవనార్థులు తీసుకున్నట్టు ఏకంగా కాలేజీ ప్రచారానికి ఏఐ వీడియో తీసుకొని ఇంటర్నెట్ లో ఈడ్చిపెడితే భూగోళం లెక్క తిరుగుతున్నది. అవుగాని జూన్ 2 తారీఖు ఏంటిదని తెలంగాణలో బొడ్డిసిపోని పోరని అడిగినా చెప్తారు. ఇవాళ మన రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే తెలంగాణ పుట్టిన రోజని ఛాతి ఉబ్బిచ్చి చెప్తారు. ఏ కైకిలి కూలి చేసేటోళ్ళని అడిగినా ఇవాళ తెలంగాణ వచ్చిన రోజని మారు ఆలోచన చేయకుండా చెప్తారు. అదేందో గాని కొండా సురేఖ అక్కకే ఇవాళ ఏం దినమో తెలుస్తలేదు. ఉత్తగానే మార్చిపోయింది అక్క. పాపం మంత్రి అయినాక మస్తు బిజీగా ఉండే వరకు అన్ని యాది మరుస్తున్నట్టుంది అక్క. మంత్రి కొండా సురేఖ అక్క సోషల్ మీడియాకు మళ్ళా పని పెట్టింది కదా. పాపం నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఊకే సోషల్ మీడియా మీమర్స్ కు దొరికిపోవుడు అక్కకు వీక్నెస్ లెక్క అయిపోయినట్టుంది. ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాల్లా స్పీచ్ ఇచ్చుకుంటా ఏమన్నదో ఈనుర్రి. Where tradition meets progress. That is why we all are calling Telangana Ajaye. Some name was kept. I congratulate all of you and also all the best. तेलंगाना जरूर आना, ये हमारा सिंबल है. और I want to congratulate all the participants and I am telling all the best to you. మొన్న మిస్ వరల్డ్ మీటింగ్ లా ఆన్ బిహాఫ్ ఆఫ్ అనరాక ఎగ్ పఫ్ కర్రీ పఫ్ అన్నదని మీమర్స్ ట్రోలింగ్ చేసి ఆడుకుండ్రు. ఇవాళ మళ్ళా తెలంగాణ అవతరణ దినం అనేది మర్చిపోయి గణతంత్ర దినోత్సవం అని చదువుకుంటా పోయింది అక్క. ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మరి గణతంత్ర ఈరోజు జరుపుకుంటున్నటువంటి మరి కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు పేరు. పాపం అక్క ఏం కన్ఫ్యూజన్ ఉన్నదో రాజున్న స్పీచ్ ను కూడా చదవనీకే గింత తెట్టగిల్ల కాబట్టే మందిల స్పీచ్ చదవాలంటే అక్కకు టెన్షన్ అయినట్టున్నది. అందుకే నాలుక మడితేసి ఇట్లా దొరికిపోయినట్టుంది. మనీ నోటు అన్నాక శినగడం, మాట అన్నాక టంగు స్లిప్ అవ్వడం కామనేలే. కానీ ఈ తేప నుంచి పబ్లిక్ ల స్పీచ్ ఇవ్వాలంటే జర ముందుగాలే చదువుకొని రా అక్క. తెలంగాణ మంత్రులకు చూసుకుంటా కూడా చదవనీక రాదా అంటే మీకంటే ఎక్కువ మాకే బాధ అవుతుందని కామెంట్లు చేస్తుర్రు నెటిజన్లు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి సారు. కానీ కొందరు కాంగ్రెస్ లీడర్లేమో 1 కోటి మంది మహిళలను షీడాయించేదాకా ఊకోమన్నట్టే ఉన్నది వాళ్ళ కథ చూస్తుంటే. అందాల పోటీలోకి వచ్చిన ఆడిపిల్లలను పట్టుకొని హల్క తక్కువ మాట్లాడి దేశం ఈడ్చిపోయేటట్టు చేస్తుండ్రు ఇద్దరు కాంగ్రెస్ లీడర్లని లోకమంతా కోడై కూస్తుంది. అయినా కూడా గిచ్చుతా గిచ్చిపిచ్చుకోవాలి కానీ ఉల్టా మొత్తుకోవద్దన్నట్టు బాధితురాలే తప్పన్నట్టు భజన మీడియా చిడతలు కొడుతుంటే కాంగ్రెస్ లీడర్లు కోరస్ పాడుతుండ్రు. ఉల్టా చోర్ కోత్వాల్ కోట్ అంటే అన్నట్టు దొంగలే దొంగ దొంగ అని మొత్తుకున్నట్టున్నది ఈ ముచ్చట చూస్తుంటే. ఆడిపిల్లను షిరాయించుడే కాకుండా ఉల్టా ఆడిపిల్లదే తప్పన్నట్టు బండలేస్తుండ్రు కాంగ్రెస్ లీడర్లు. నన్ను చెప్పరాని తీర్ల చూసి దారుణంగా మాట్లాడిందని మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీనే వాళ్ళ దేశం పోయి మిస్ వరల్డ్ పోటీలను దాగున్న చిల్లర వ్యవహారాలను బయట పెట్టింది. కొంతమంది వచ్చి నన్ను బలవంతం చేసిండని చెప్పింది. ఇద్దరు కాంగ్రెస్ లీడర్లు ఆమె చేయి పట్టి బలవంతం చేసిండన్న ముచ్చట కూడా లోకమంతా కోడై కూస్తుంది. ఇది ఇట్లుంటే ఆమెదే తప్పన్నట్టు మాట్లాడిండు మిస్ వరల్డ్ ఆర్గనైజరు. కాంగ్రెస్ లీడర్లు కూడా ఆమెనే అట్టిగా బదనాం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఉల్టా విక్టింగ్ బ్లేమింగ్ చేస్తుండ్రు. ఇవన్నీ చూసి గుండెల కలుక్కుమన్నట్టయి మిస్ మ్యాగీ మళ్ళా
మళ్ళా మీడియా ముంగటికి వచ్చింది. ఒక మనిషి వచ్చి నేను లండన్ వచ్చినప్పుడు నీతోటి ఏకాంతంగా గడుపుతా, నాతోటి అస్తవా అని నా చెయ్యి బట్టి చాలా గలీజ్ గా మాట్లాడిండు. నేను ఆడనే సీదరించుకొని వచ్చేసిన అని చెప్పింది. కానీ ఉల్టా నేనే తప్పు చేసినట్టు నా మీదనే బదనాం మోపుతుండ్రు మిస్ వరల్డ్ సంస్థోళ్ళు. గింతకంటే దారుణం ఇంకే ఉంటది. కాంగ్రెస్ లీడర్లను కాపాడుకోనికే బయట దేశం నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల ఇజ్జత్ ను బాజాట్ల పెట్టి పండ్లు అని అమ్ముతుండ్రు. ఆడోళ్లను దేవుళ్ళు అని కొలుసుకుంటామని చెప్పుకునే దేశంలా ఒక బయటి దేశ ఆడపిల్ల గౌరవానికి తెలంగాణ సర్కార్ ఇస్తున్న ఇలువ గట్లున్నదని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన నెటిజన్లు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.